రొంపిచెర్ల మండలం కొత్తపల్లిలో రైతన్న మీకోసంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. వీధి వీధి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ మన కోసం ఎంతో కష్టపడుతున్నారని, అందులో సగమన్నా మనం కష్టపడాలన్నారు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలుంటే నాయకులున్నారు, పరిష్కరిస్తారు. లేనిచో నేరుగా నా దగ్గరకు రండి, నేను పరిష్కరిస్తానన్న చదలవాడ. చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ గత 7 సంవత్సరాల నుండి ప్రజల్లోనే నిత్యం ఉంటున్నానన్న అరవింద్ బాబు. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. త్వరలో పంచాయతీ ఎన్నికలున్నాయి. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, విజయం సాధిద్దామన్న ఎమ్మెల్యే. 2029లో తిరిగి చంద్రబాబుని సీఎంని చేద్దాం, నన్ను తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేగా దీవించండి, ఆశీర్వదించండి అని ప్రజలను కోరిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. గడిచిన 5 ఏళ్లలో మనం పడిన కష్టాలు నష్టాలన్నీ మర్చిపోయి వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉన్నాము. మన పిల్లలు చదువుకోవడానికి తల్లికి వందన అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి మహిళకి 13,000 రూపాయలు ప్రతి పిల్లకి వేయడం జరిగింది. చదువుకునే బిడ్డకి ప్రతి ఒక్కళ్ళు కూడా 13,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది తల్లికి వందన కార్యక్రమంలో. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ప్రతి రైతుకి మరి తలా 7,000 రూపాయలు 2 సార్లు రెండో విడత కూడా మనం డబ్బులు వేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మనం అన్ని హామీలు నెరవేరుస్తున్నాము. పింఛను మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులకి, వికలాంగులకి, అదేవిధంగా మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, పెరాలసిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కష్టమైన అతి ఇష్టంగా ఎంతో ఇష్టపడి పనిచేస్తూ ప్రజలకు మేలు చేయాలి, మా రైతులందరూ బాగుండాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ముస్లిం మైనార్టీ, కాపు సోదరులు కానీ రైతు సోదరులు అందరూ కూడా కులాలు మతాలకి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళే రైతులు. ఆ రైతులు బాగుండాలి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి సంతోషంగా. ఎందుకంటే బాధల్లో అప్పులతో ఉంటే మనం నవ్వలేం కదా. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి మంచి ఉద్యోగాలు రావనే ఆలోచనతో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రైతులు బాగుండాలి. నేను 5 ఏళ్ళు తిరిగాను, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు, అంటే 7 ఏళ్ళ నుంచి నిత్యం ప్రజల్లో ఉన్నాం మనం. మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, కాదంటలేదు. ఇబ్బందులు ఉన్నప్పుడు రండి నా దగ్గరికి. గ్రామంలో నాయకుల వల్ల కాని పనులు ఉంటే నా దగ్గరికి రండి, దాన్ని ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ఎవరో రావాలి, మనం ఆగాలని అవసరం లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గర రండి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, మనం ఎవరినైనా కలవచ్చు. చివరికి చంద్రబాబు నాయుడు గారినే డైరెక్ట్గా కలవచ్చు మనం. ఇప్పుడు ప్రతిరోజు పార్టీ ఆఫీసులో దర్బారు పెడతారు, ప్రజా దర్బారు పెడుతున్నారు. మనకి ఏం కావాలో అక్కడికి వెళ్ళి చెప్తే ఎమ్మటే ఎమ్మెల్యేకి చెప్తారు వాళ్ళు. అందుకని ఎక్కడ కూడా మీరు ఆదమర్చి ఉండొద్దు, మనం పార్టీని మళ్ళీ గెలిపించుకోవాలి. 2029లో కూడా చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రి చేసుకోవాలి మనం. అదేవిధంగా నర్సరావుపేటలో అరవింద్ బాబుకి మీకు ఇష్టమైతే మళ్ళీ 2సారి గెలిపించుకోండి. అది నేను అడిగేది. ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే మనిషినే మనం గెలిపించుకోవాలి.